కాల్పుల డ్రామా కేసులో అరెస్టు అయిన విక్రమ్ గౌడ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అతడికి ఉస్మానియా లేదా గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని పోలీసులను ఆదేశించింది. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అపోలో వైద్యులు. దీంతో అక్కడే విక్రమ్ గౌడ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యే వరకు పోలీస్ కస్టడీకి ఇవ్వవద్దని విక్రమ్ గౌడ్ న్యాయవాది వాదించారు. అయితే 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. విక్రమ్ గౌడ్ రిమాండ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకున్నాం. శర్మ, విక్రమ్ గౌడ్ రిమాండ్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ 12 గంటల ప్రాంతంలో విక్రమ్ గౌడ్ డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కానీ అప్పటికే మధ్యాహ్నం లంచ్ సమయం కావడంతో 2:30 తర్వాత ఆ విచారణను వాయిదా వేశారు. 2:30 తర్వాత వాదనలు ఈ విక్రమ్ గౌడ్ కు సంబంధించి అతని ఆరోగ్యం బాగా లేనందున అతని జైలుకు పంపరాదంటూ వీళ్ళు వేసినటువంటి మెమో పైన వాదనలు జరిగాయి. అతడి ఆరోగ్యం బాగాలేదు, ఈ సమయంలో అతన్ని అరెస్ట్ చేయడం కూడా చట్ట విరుద్ధం కాబట్టి అతన్ని మళ్లీ ఆసుపత్రికి తరలించాలని విక్రమ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. కానీ కోర్టు ఆ తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అతన్ని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అంటే 14 రోజుల పాటు అతడు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండాల్సిందే. అంటే పోలీసుల ఆధీనంలోనే ఉండాల్సిందే. కానీ అతన్ని నేరుగా జైలుకు పంపకూడదు, గాంధీ లేదా ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. అతనికి ఆరోగ్యం సరిగ్గా లేనందున ఈ అంశానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. మరి గాంధీ గాని ఉస్మానియా గాని అతన్ని తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఇంకా బయటికి విక్రమ్ గౌడ్ ఆ కోర్టు నుంచి బయటికి రాలేదు కాబట్టి బయటికి వచ్చిన తర్వాత అతన్ని ఎక్కడికి తరలిస్తారనేది మనం చూడాల్సింది. డిశ్చార్జ్ పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో విక్రమ్ గౌడ్ హెల్త్ కు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఏమి తీసుకోలేదా పోలీసులు? ఆయన ఫిట్ గానే ఉన్నాడనే సందర్భంలోనే అతన్ని డిశ్చార్జ్ చేశారు కాబట్టి మరి ఇంకా 5-6 రోజుల క్రితమే అతని శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్లడం వల్ల ఒక బుల్లెట్ లోపటే ఉండిపోయింది. అక్కడ కొంత గాయం అయితే ఉంది. పూర్తి స్థాయిలో అతను నిలబడలేకపోవడం, నడవలేకపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ అపోలో ఆసుపత్రి వైద్యులు మాత్రం అతడు ఫిట్ గా ఉన్నాడు, ఇబ్బంది లేదు అనే కోణంలోనే డిశ్చార్జ్ చేశారు కాబట్టి మరి ఆ ఉద్దేశంతోనే వాళ్ళు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. అంతకుముందే అరెస్ట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. మరి న్యాయస్థానం మాత్రం అతని ఆరోగ్య రీత్యా కొంత ఇబ్బంది ఉంది కాబట్టి నేరుగా అతన్ని ఉస్మానియా గాని గాంధీ గాని తరలించాలి, అక్కడ మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించిన తర్వాత ఆ డాక్టర్లు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా మళ్ళీ ఆ తర్వాత అతన్ని జైలుకు పంపుతారా, మరి ఆలోపే వీళ్ళు బెయిల్ పిటిషన్ కనుక దాఖలు చేసుకుంటే కోర్టు ఏం బెయిల్ మరి అతనికి మంజూరు చేస్తుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. శర్మ, థాంక్యూ.